యా బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. సో ఏంటి మొత్తంగా అన్ని వేళ్లు ఇప్పుడు మీ పార్టీ వైపే చూపిస్తున్న పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ ని అక్కడ ఆమ్ ఆద్మీని ఎదుర్కోలేక ఒక ఫాల్ట్ కేసును తెర మీదకు తెచ్చి రెండు పార్టీలను ఇబ్బందులకు గురి చేశారని వినిపిస్తున్న విమర్శ. సో ఏంటి, ఎందుకు అంత అవసరం వచ్చింది భారతీయ జనతా పార్టీకి? కేంద్రంలో ఉన్న వ్యవస్థలను చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నారని చెప్పి ఎప్పటి నుంచో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఆరోపణలకు ఇప్పుడు బలం చేకూర్చినట్లు అవుతుందా వాళ్ళకి? రావడం లేదు గారు, మీ వాయిస్ కొద్దిగా సరిగ్గా రావడం లేదు. ఒకసారి పీసీఆర్ చెప్పండి. పీసీఆర్ ప్లీజ్ చెక్. నేనేమంటున్నా అంటే, మీరు అడిగిన ప్రశ్న బాగుంది. ఇప్పుడు మీరు అడిగింది ఏమిటి? రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీని మరి కవితను ఎదుర్కోలేక ఈ కేసులు పెట్టారు, బ్లాక్ మెయిల్ చేసినారు అనేటువంటిది మీరు ఆరోపిస్తున్నటువంటి పద్ధతి అనేటువంటిది. నేను ఆరోపిస్తున్నది కాదు, ఇది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. అదే వినిపిస్తున్నది. అది ముందు నుంచి ఉన్నది కదా. 3 సంవత్సరాల నుంచి ఈ కేసులలో భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసము కొన్ని రాజకీయ పార్టీలను, కొంతమంది రాజకీయ నాయకులను ఈ రకంగా ఉపయోగిస్తుంది అనేటువంటిది రోజు ఉన్న విమర్శనే. అది కొత్తగా వచ్చింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే, ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా అది కొంత ప్రకంపన అనేటువంటిది కనపడుతున్నటువంటి ఒక అంశం. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సాంకేతికంగా దాంట్లో ఉండేటువంటి న్యాయపరమైనటువంటి అనేక అంశాలను మనం స్టడీ చేస్తే తప్ప, జడ్జిమెంట్ ను పూర్తిగా స్టడీ చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటి, ఏ అభిప్రాయాలు ఉన్నాయి, ఎందుకు నిరూపించలేకపోతున్నారు, ఆరోపణ సిబిఐ కేసు ఉంది, రెండవది ఈడీ కేసు ఉంది. దాని మీద ఇంకా జడ్జిమెంట్ రాలేదు వాస్తవానికి. కాబట్టి ఒక కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారాలు లేకుండా, నేను అడుగు బేసిక్ క్వశ్చన్ ఏంది, మీ వాయిస్ రావట్లేదు వెంకటరెడ్డి గారు. హలో, యా ప్లీజ్ కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. వస్తుందా? యా కంటిన్యూ చేయండి. ఇప్పుడు అనేక మందిని దర్యాప్తు చేయడం జరిగింది. అనేక మంది మీరన్నట్టుగా అప్రూవర్స్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కూడా దాంట్లో ఆధారాలు దొరకలేదనేటువంటిది వాళ్ళ కోర్టు చెప్తున్నటువంటి ఒక అంశం. అయితే ఏ ఆధారాలు లేకుండా ఛార్జ్ షీట్ ఎట్లా ఫైల్ చేసినారు అనేటువంటిది కోర్టు ఆన్సర్ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎట్లా జైలుకు పంపించినారు, అతి ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులను ఏ రకంగా జైలుకు పంపించారు, ఎట్లా చేశారు, ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు ముఖ్యమంత్రిని అన్నాళ్ళు ఎందుకు, సిసోడియా అని అన్నాళ్ళు ఎందుకు జైల్లో పెట్టినారు, కవిత గారిని 5 మాసాలు ఎందుకు పెట్టారు అనేది ఏ ఆధారాలు లేకుండా జరుగుతుందా సంస్థ? సరే, రాజకీయంగా కొంతమందికి పడవచ్చు, విమర్శలు చేయొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, బీజేపీ మీద బురద చల్లొచ్చు, అది వేరే సంగతి. ధర్మపురి అరవింద్ గారు కొద్దిసేపటి క్రితమే ఓ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. సో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది, ఇంకా కేసులో సాక్ష్యాలు చూపించలేదు, ఇంకా ఉంది, ఎందుకు మీరు క్లీన్ చిట్ వచ్చిందని భావిస్తున్నారని చెప్పిన పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు అరవింద్ వ్యాఖ్యల్ని? అది వాస్తవమో? దానికంటే ముందు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నాకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి న్యాయ పరిశీలన అనుభవంతో మాట్లాడుతున్నది ఏంటంటే, అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు సమాజంలో వాళ్ళని జైలుకు పంపించేటప్పుడు ఎవరు ఆర్డర్ చేస్తే జైలుకి వెళ్ళిందండి? అనేక సందర్భాల లోపల సిబిఐ కోర్టులో ప్రజెంట్ చేస్తుంది, వాళ్ళని స్టడీకి ఇవ్వమంటది, రిమాండ్ చేయమంటది. ఏ ఆధారాలు లేకుండా ఇచ్చినారా? చెప్పాలి కదా కోర్టు. ఏ ఆధారాలు లేకుండా గతంలో మా సిబిఐలో పనిచేసినటువంటి జడ్జెస్ అట్లా ఇచ్చినారని చెప్పాలి కదా. కాబట్టి ఇది అట్లా కాదు, సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉన్నవి. పూర్తి దర్యాప్తు వచ్చిన తర్వాత సిబిఐ వాళ్ళు దాన్ని, మనకు వస్తున్న సమాచారం మేరకు మళ్ళీ ఢిల్లీ హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో పరిస్థితిని బట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తారు. వాస్తవానికి కేసులో మొత్తం 23 మందిని వదిలేసినారు. పైగా సిబిఐ అధికారుల మీద కేసు పెట్టమన్నారు. ఇది ఒక విచిత్రంగా కనపడుతున్నటువంటి కేసు. కాబట్టి ఇది నేను అనుకోవడం ఏంటంటే, దీంట్లో అసలు లోతేంది, ఏం జరిగింది అనేటువంటి అంశాల గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి 3 సంవత్సరాల నుంచి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారమే ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని ఇప్పుడు జైల్లో పెట్టినారండి. ఏం లేకుండానే పెడతారా? ఊరికే ఒక అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అనేక ఆధారాలు కనపడతాయి, అనేక కేసులు. ఈ రోజు ఆధారాలు ఎందుకు నిలబడలేకపోయాయి? ఇచ్చినటువంటిది అది ఫైనల్ కాదు. ఇక్కడ కింది కోర్టులలో వచ్చినటువంటివి సుప్రీంకోర్టు శిక్షలు ఇచ్చిన కేసుల సందర్భాలు ఉంటాయి. అంతటితో ఏదో అయిపోయింది, మేమంతా బయటపడ్డాం, మేము కడిగిన ముత్తి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ అనుకోనివ్వండి, నాకు అభ్యంతరం లేదు. యాజ్ అండ్ టుడే నేను కూడా ఒప్పుకుంటా, కోర్టు తీర్పిచ్చింది. కాకపోతే నేను అడుగుతున్న బేసిక్ క్వశ్చన్, ఎవరు సమాధానం చెప్తారు? ఏమిటి, 3 ఏళ్ల నుంచి కేసును ఏమి లేకుండానే ఎవరు ఇచ్చినారు? భారతీయ జనతా పార్టీ కాదు కదా ఇచ్చింది జడ్జిమెంట్, జైలుకు పంపించింది కోర్టే కదా. ఏ కోర్టు? ఆ సిబిఐ కోర్టే కదా. మరి అప్పుడే ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది? వీటి మీద రావాలా కదా అన్ని. ఏ సాక్ష్యాలను చూసి ఎన్ని 100,000 పేజీలు సబ్మిట్ చేయడం జరిగింది మనకు తెలుసు.
కాకపోతే ఏంటంటే ఇవాళ మీరు అన్నట్టుగా ఏంటంటే ఆ తీర్పు రావడం వల్ల తీర్పులు అనేక రకాలు ఉంటాయి. రకరకాల తీర్పులు వస్తాయి కోర్టులు. ఒక కోర్టు ఇచ్చిన తీర్పులు ఇంకో కోర్టు ఒప్పుకోవచ్చు. ఇదే ఖచ్చితంగా అవును అనొచ్చు, లేకపోతే దానికి మరి ఒక సవరణ ఇవ్వచ్చు. రేపు మళ్ళీ సిబిఐ హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళినప్పుడు కోర్టు ఏమంటది, ఏ ఆధారాలు చూపిస్తారు కదా. కాబట్టి అవుట్ రైట్ గా కొట్టేస్తారు. కొన్ని కేసులు మనం చూస్తాం అవుట్ రైట్ గా, మనకు అందరూ తెలుసు ఫలానా వాడు మర్డర్ చేసిండని తెలుసు, ఎక్కువ మామూలుగా వదిలేయడం జరుగుతున్నట్టు సరైన సాక్ష్యాలు ఇవ్వనేటువంటి దాని కింద. అట్లా ఏమైనా జరుగుతుందా, జరిగిందా, జరగకముందు ఏం జరిగింది అనేటువంటి అంశాల గురించి తొందరపడి భారతీయ జనతా పార్టీ మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు మాట్లాడదాం, టైం ఇస్తా మీకు.